హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగస్ లైబ్రరీ. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి మొక్కని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడానికి మీ ముందుకైతే వచ్చేసానండి. టుడే నేను చూపించబోయే మొక్క ఏమిటి అంటే బోయర్ హవియా డిఫ్యూజా. ఇది సైంటిఫిక్ నేమ్ అండి. ఈ మొక్కని నేను లైవ్లో చూపిద్దాం అనుకున్నాను. ఇగో చూడండి, ఈ మొక్కను నేను లైవ్లో చూపిద్దాం అనుకున్నాను. అయితే ఇది ఉన్న ప్లేస్లో బాగా మంచి ముళ్ళులు, నెక్స్ట్ ఇతరత్ర అనేక మొక్కలు ఉండడం వల్ల ఇదైతే హైలైట్ కావట్లేదు అనమాట. సో నేను దీన్ని తీసుకొచ్చి మీకు చూపిద్దామని తీసుకొచ్చేసాను. ఒకసారి అయితే చూడండి, ఇది బోయర్ హవియా డిఫ్యూజా ప్లాంట్ అనమాట. బోయర్ హవియా డిఫ్యూజర్. దీనిని పునర్నవ అని, అట్టిక మామిడి అని, అంటు మామిడి అని అంటారు. మార్నింగ్ నేను తీసుకొచ్చే టైంకి దీంట్లో బాగానే ఫ్లవరింగ్ అనేది మంచిగా బాగా సెట్ అయి ఉంది. ఫ్లవరింగ్ చాలా బాగానే ఉంది. బట్ ఇప్పుడైతే ఫ్లవరింగ్ వాడిపోయిందనమాట. ఫ్లవరింగ్ అది చూడండి. ఇదండి బోయర్ హవియా డిఫ్యూజా ప్లాంట్. పునర్నవ, అట్టిక మామిడి అనేసి దీనికి మిగిలిన పేర్లు అయితే ఉన్నాయి. ఇది ఓన్లీ నేలపైన పాకుతూ పెరుగుతుందండి. అలానే ఇది తీగ మొక్క ఏమీ కాదు, కానీ నేలపైన పాకుతుంది. చూడండి, ఐడెంటిఫికేషన్ కోసం దీన్ని అయితే తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇది మార్నింగ్ నేను తీసుకొచ్చే టైంకి ఫ్లవరింగ్ కూడా సూపర్గా ఉందండి. దీని ఫ్లవర్స్ అవి చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ పింకిష్ కలర్లో ఉండి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడైతే నేను పిక్స్ అది యాడ్ చేసి నీట్గా ప్లాంట్ని అయితే బాగా చూపిస్తాను ఇంకా. అండ్ దీని మెడిసినల్ యూజెస్ కూడా ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా చూపిస్తాను. ఒక్కసారి అయితే చూడండి, ఇది ఫ్లవరింగ్ ఇట్లా వస్తుంది. చాలా బాగుంటుందండి ఫ్లవరింగ్ అది. అండ్ ఇది పునరుజ్జీవం పోసేటటువంటి మొక్క అనమాట. ఎటువంటి వ్యాధి నుంచి అయినా పునరుజ్జీవం పోసేటటువంటి మొక్క. సో దీనిని యాక్చువల్గా కిడ్నీ సమస్యలు ఉన్నవారు బాగా యూజ్ చేస్తే కనుక మంచి రిలీఫ్ అనేది కలుగుతుందండి. ఆ ఉపయోగాలు ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఇప్పుడైతే తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ప్లాంట్ని కూడా నేను వివరంగా అంటే మరీ డీప్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. క్లిప్స్ యాడ్ చేస్తూ చూడండి. అండ్ మెడిసినల్ యూజెస్ కూడా మంచిగా వివరిస్తూ ఉంటాను. అన్నీ వినండి. నెక్స్ట్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, దీనిని పునర్నవ అంటారు, అటికి మామిడి అంటారు. అదేవిధంగా బోయర్ హవియా డిఫ్యూజ్ అనేది సైంటిఫిక్ నేమ్ అని చెప్పేసాను. అండ్ ఫ్యామిలీ వచ్చేసి నెక్టాజినేసి ఫ్యామిలీ అనమాట. ఇది ఫ్లవరింగు అండ్ దీని కాయలు ఇవన్నీ కూడా నేను క్లిప్పింగ్ యాడ్ చేశాను. చూడండి, ఫ్లవర్స్ కూడా చాలా మంచి కలర్లో ఉండి నీట్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ క్లిప్స్ అన్నీ చూడండి, అబ్జర్వ్ చేయండి. ప్లాంట్ వచ్చేసి లైట్ పింకిష్ కలర్లో కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అది పెరిగే ప్రదేశాన్ని బట్టి కొంచెం అటు ఇటులో కలర్ చేంజింగ్ కూడా ఉంటుంది. ఓకే అండి, ఇది అన్ని అంటే పొలాల్లోని పల్లెటూరులో ఈవెన్ ఎక్కడ చూసినా దొరుకుతుందనమాట. ఇది ముఖ్యమైన ఆకుకూరగా కూడా ఉపయోగిస్తారు. అయితే కిడ్నీ సంబంధిత వ్యాధులకు ఎలా ఉపయోగించాలి అనేది ఒక చిన్న రెమెడీ చెప్తానండి. దీంతో అటిక మామిడి తీగను తెంచుకుని, అంటే ఆకులు, పువ్వులు, రెమ్మలు, వేర్లు అన్నీ ఉండాలన్నమాట. అదే ముక్కలుగా కోసుకుని 200 ml నీటిని ఒక గిన్నెలో తీసుకుని దాన్ని కనుక 5 to 10 minutes మరిగించి, ఆ మరుగుతున్న నీటిలో అటిక మామిడి తీగ ముక్కలు వేసుకొని తర్వాత ఆకుల్లోని సారం అంతా దిగిన తర్వాత రసంగా తయారవుతుంది కదండి. ఆ రసాన్ని కనుక గ్లాసులోకి తీసుకొని ప్రతిరోజు ఉదయం 50 ml ఆ రసం తాగినట్లయితే కిడ్నీ సంబంధిత వ్యాధులు అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈవెన్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ డయాలిసిస్కి వెళ్ళేవారు కూడా ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డయాలిసిస్ 2-3 times చేయాల్సి ఉన్న వారికి ఒకసారి చేయడం అనేది జరుగుతుందనమాట. అంటే అంత క్యూర్ చేస్తూ వస్తుందన్నమాట. ఇది నిజంగా పునర్జీవం అనేది పోస్తుందండి వ్యాధుల నుంచి. ఇదే కాకుండా అనేక రకాల వ్యాధుల నుంచి కూడా ఇది ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇంగ్లీష్ మందులు అంటే కిడ్నీ సమస్యలకు సంబంధించిన ఇంగ్లీష్ మందుల తయారీలో ఈ అట్టిక మామిడి పునర్నవను బాగా ఉపయోగిస్తున్నారండి. అదేవిధంగా ఇది ఇంచుమించు చెప్పాలంటే శిరస్సు నుంచి పాదాల వరకు ఏ వ్యాధి ఉన్నా కూడా నయం చేస్తుంది. ఇవండి దీని యొక్క ఉపయోగాలు అయితేనే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.